హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో వెనమ్ ది లాస్ట్ డాన్స్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అలాగే బ్యాటిల్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే జస్ట్ సింపుల్గా ఒక 2 or 3 మినిట్స్లో ఈ వీడియో అయిపోతుంది. చాలామందికి ఈ డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి. అవేంటంటే మార్వెల్ యూనివర్స్లో నల్ ఒకడేనా, లేదా నల్కి కూడా అందరిలాగే వేరియంట్స్ ఉన్నారా అనే దాని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ఎందుకని వెనమ్ కార్నేజ్ని చూసి భయపడ్డాడు అనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, డస్ నల్ హ్యావ్ ఎనీ వేరియంట్స్ ఇన్ ఎంసీయూ? ముందుగా నల్ గురించి ఏం తెలియని వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, మన ఛానల్లో నల్కి సంబంధించిన ఆరిజిన్ వీడియో, అలాగే వెనమ్ ది లాస్ట్ డాన్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అవి చూసేయండి. మీకు నల్ క్యారెక్టర్ మీద ఒక పిచ్చ క్లారిటీ వస్తుంది. ఉదయ్ కుమార్ రెడ్డి ఈ క్వశ్చన్ని చాలాసార్లు అడిగాడు. బ్రో, నల్కి వేరియంట్స్ ఉన్నారా అని. మార్వెల్ యూనివర్స్ మొత్తం పుట్టకముందు నల్ పుట్టాడు. నల్ ఒక కాస్మిక్ ఎంటిటీ. ఆ తర్వాత సెలెస్టియల్స్ రావడం, వాళ్ళు మొత్తం మార్వెల్ యూనివర్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ క్రియేషన్ వల్ల మనకు చాలా యూనివర్సెస్ అయితే పుట్టుకొస్తాయి. లైక్ ఎంసీ యూనివర్స్, ఎక్స్మెన్ యూనివర్స్, సోనివర్స్, ఇలా చాలానే. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ థానస్, డాక్టర్ స్ట్రేంజ్, వోల్వరన్, ఇలా వీళ్ళందరికీ ప్రతి ఒక్క యూనివర్స్లో ఒక వేరియంట్ ఉంటాడు. ఇది మనము చాలా మూవీస్లో అయితే చూసాము. అలాగే వీళ్ళలాగే నల్కి కూడా వేరియంట్స్ ఉన్నారా అనేదే మన క్వశ్చన్ ఇక్కడ. ముందుగా మనము కాస్మిక్ ఎంటిటీస్ లైక్ సెలెస్టియల్స్, గ్యాలక్టస్, నల్, లివింగ్ ట్రిబ్యునల్, ద వాచర్, వన్ అబౌవ్ ఆల్, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకు మార్వెల్ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క రియాలిటీ మీద యాక్సెస్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు గాడ్ లైక్ బీయింగ్స్ అనుకోండి. మార్వెల్ యూనివర్స్ అంతటిని వీళ్ళే కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు వేరియంట్స్ ఉండరు. అలాగే నల్ కూడా ఒక కాస్మిక్ ఎంటిటీ. అంతేకాకుండా మార్వెల్ యూనివర్స్ అనేది పుట్టకముందు నల్ పుట్టాడు కాబట్టి నల్కి కూడా వేరియంట్స్ ఉండరు. నల్ ఒక్కడే. అర్థమైంది అనుకుంటాం. నెంబర్ 2, వై వెనమ్ అఫ్రేడ్ ఆఫ్ కార్నేజ్? ఈ డౌట్ అయితే చాలామందికి వచ్చి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, కానీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకని వెనమ్ కార్నేజ్ని చూసి భయపడతాడు. ఈ సీన్ని మనము వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ మూవీలో చూడవచ్చు. ఇది వెనమ్ ఒక్కటి లైఫ్లోనే కాదు జరిగేది, ప్రతి ఒక్క సింబాట్ లైఫ్లో జరుగుతుంది. దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కార్నేజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సింబాట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అలాగే కార్నేజ్ ఎలా పుడుతుంది? వెనమ్ నుండి పుడుతుంది. అంటే కార్నేజ్ వెనమ్ యొక్క కొడుకు. మార్వెల్ కామిక్స్లో ఫాదర్ సింబాట్కు మరియు సన్ సింబాట్కి అసలు పడదు. అలాగే సన్ ఫాదర్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉంటాడు. సన్ ఫాదర్ని కన్ఫామ్గా చంపాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కార్నేజ్ వెనమ్ని చంపాలని ట్రై చేస్తాడు. అంతేకాకుండా కార్నేజ్ చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే కార్నేజ్ని బాండ్ అయిన క్లీటస్ కసాడీ యొక్క నేచర్ కూడా కార్నేజ్కి రిలేటెడ్గా ఉంటుంది. అందుకే వీళ్ళు చాలా పవర్ఫుల్. వెనమ్ భయపడేది కూడా అందుకే. లాస్ట్కి వెనమ్ కార్నేజ్ని డిఫీట్ చేస్తాడు అనుకోండి. కార్నేజ్ అనే టాక్సిన్ లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది. టాక్సిన్ కార్నేజ్ యొక్క కొడుకు. అంతేకాకుండా టాక్సిన్ చాలా పవర్ఫుల్. టాక్సిన్కి భయపడ్డ కార్నేజ్ టాక్సిన్ని ప్యాట్రిక్ ములిగన్లో పెట్టేస్తుంది. ఇది మనము వెనమ్ ది లాస్ట్ డాన్స్ చూడబోతున్నాం. ఇంకా ఇది గైస్ వీడియో. మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే అది కూడా కామెంట్లో నాకు చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.